హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ హైదరాబాద్ తెలంగాణ ఈసీఐఎల్ నుంచి ప్రముఖ సంస్థ అయినటువంటి ఈసీఐఎల్ నుంచి మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో దీనికి సంబంధించినటువంటి జాబ్ డీటెయిల్స్ అయితే చూద్దాం మనం. సో ఈసీఎల్ గురించి అయితే మనకు అందరికీ తెలిసిన విషయమే. సో ఈసీఎల్ అనే సంస్థ చాలా రకాల సర్వీసెస్ని ఆపరేట్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు న్యూక్లియర్, డిఫెన్స్, ఏరోస్పేస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెలికామ్, నెట్వర్క్ అండ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ, సిబిఆర్ఎన్ అండ్ ఈ గవర్నెన్స్, సో ఇలా చాలా రకాల సర్వీసెస్ అనేది ఆపరేట్ అనేది చేస్తూ ఉంది. ఇనీషియల్గా మనకు వీళ్ళు కాంట్రాక్ట్ బేసిస్ పైన అయితే తీసుకుంటున్నారు. రిక్రూట్మెంట్ అనేది 1 year మాత్రమే అని చెప్తున్నారు ఇనీషియల్గా. అదైతే మీకు ఒకవేళ జాబ్ ఎక్స్టెండ్ చేస్తే 4 years వరకు అయితే ఎక్స్టెండ్ చేస్తారు. అంటే 4 years అయితే మీకు జాబ్ అనేది ఉంటుంది. సో దాని తర్వాత మీకు జాబ్ అనేది ఇంకా ఎక్స్టెండ్ చేయొచ్చు వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి, లేదంటే ఒక్కొక్కసారి పర్మనెంట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. సో మనకు శాలరీ కూడా మంచి శాలరీ అయితే ఉంటుంది. మనకి ఇక్కడ పోస్టులకు సంబంధించిన వివరాలు అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. సో ప్రాజెక్ట్ ఇంజనీర్ ఆన్ కాంట్రాక్ట్ అనే పొజిషన్ అయితే ఒకటి ఉంది. సో దీనికి బీఈ లేదా బీటెక్ అయితే క్వాలిఫికేషన్ ఉండాలి. అట్లీస్ట్ 60% అయితే మార్క్స్ ఉండాలి, లేదంటే 60% అబవ్ ఉన్నా పర్వాలేదు. సో ఎక్స్పీరియన్స్ వచ్చేసి మీకు 3 years అయితే ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నాడు, వర్క్ ఎక్స్పీరియన్స్. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 33 years అయితే ఉంది. దాంతోపాటు మనకు యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో అది కూడా మీరు కన్సిడర్ చేసుకోవాలి. 33 years ప్లస్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది కాబట్టి సో మీరు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో దీనికి శాలరీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే మీకు ఫర్ ద ఫస్ట్ ఇయర్ వచ్చేసి మీకు 40,000 పర్ మంత్ అయితే శాలరీ ఉంటుంది ఫస్ట్ ఇయర్కి. తర్వాత సెకండ్ ఇయర్కి వచ్చేసి 45,000 అయితే ఉంటుంది. థర్డ్ ఇయర్కి వచ్చేసి 50,000 అయితే ఉంటుంది పర్ మంత్. తర్వాత ఫోర్త్ ఇయర్కి వచ్చేసి 55,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. సో ఇలా ఓవరాల్గా మీకు 4 years వరకు శాలరీ స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుంది. దాని తర్వాత మీకు ఎక్స్టెండ్ చేస్తే మీ శాలరీ కూడా హైక్ అవుతుంది. అండ్ మీకు పర్మనెంట్ చేసే అవకాశాలు కూడా ఉండొచ్చు. ఇక్కడ ఏ లంసమ్ అండ్ వన్ టైమ్ అమౌంట్ ఆఫ్ 8,400 టువర్డ్స్ అటైర్ అలవెన్స్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ అట్లీస్ట్ 6 months. సో 6 months మీరు కంప్లీట్ చేసిన తర్వాత 8,400 రూపీస్ అనేది లంసమ్ అమౌంట్ అయితే మీకు క్రెడిట్ చేస్తారు. అయితే దాంతోపాటు టెక్నికల్ ఆఫీసర్ ఆన్ కాంట్రాక్ట్, సో దీనికి కూడా మీకు బీఈ బీటెక్ ఉంటే సరిపోతుంది. 60% అయితే ఖచ్చితంగా ఉండాలి. సో దీనికి చూసుకున్నట్లయితే మీకు మినిమం 1 year అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. 30 years అయితే ఏజ్ లిమిట్, దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. దీనికి శాలరీ చూసుకున్నట్లయితే మీకు ఫస్ట్ ఇయర్కి వచ్చేసి 25,000 అయితే ఉంటుంది పర్ మంత్. సెకండ్ ఇయర్కి వచ్చేసి 28,000 పర్ మంత్ అయితే ఉంటుంది. థర్డ్ ఇయర్కి వచ్చేసి 31,000 పర్ మంత్ అయితే ఉంటుంది. సో మంచి శాలరీ అని చెప్పుకోవచ్చు ఇది. తర్వాత కాంట్రాక్ట్ ఆఫీసర్ ఆన్ కాంట్రాక్ట్ అనే పొజిషన్కి బీఎస్సీ చదివిన వాళ్ళు ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు. 60% వీళ్ళకి కూడా అయితే ఖచ్చితంగా ఉండాలి. అండ్ అబో అయినా పర్వాలేదు. 1 year అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఏజ్ లిమిట్ 30 years. సో సేమ్ శాలరీ స్ట్రక్చర్ వీళ్ళకి కూడా 25,000 ఫర్ ఫస్ట్ మంత్, 28,000 ఫర్ సెకండ్ ఇయర్, 31,000 ఫర్ థర్డ్ ఇయర్. సో ఇలా ఓవరాల్గా మీకు శాలరీ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. థర్డ్ ఇయర్ అండ్ ఫోర్త్ ఇయర్కి 31,000 అయితే ఉంటుంది. తర్వాత ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే 3 years పర్ ఓబీసీ అయితే ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years ఉంటుంది. దాంతోపాటు పీడబ్ల్యూడీ వాళ్ళకు కూడా 10 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ హౌ టు అటెండ్, సో మీకు ఇది వచ్చేసి మీకు ఆన్లైన్లో లేదు, ఆఫ్లైన్లో ఉంటుంది. వాకిన్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఆ వాకిన్ ఇంటర్వ్యూకి మీరు అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి www.ecil.co.in అనే అఫీషియల్ వెబ్సైట్లో ఈ అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. దానికి సంబంధించిన వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మీరైతే అక్కడి నుంచి ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే అప్లికేషన్తో పాటు మీకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాగే జిరాక్స్ కాపీస్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎస్ఎస్సి సర్టిఫికేట్ లేదంటే టీసీ సర్టిఫికేట్ అయితే ఉండాలి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్కి. తర్వాత మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మార్క్ షీట్స్తో సహా అన్నీ ఉండాలి. తర్వాత సిజిపిఏ పర్సంటేజ్ సర్టిఫికేట్ ఏదో అది ఉంటే అది కూడా తీసుకెళ్ళండి. తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కూడా ఉండాలి. దాని తర్వాత కేటగిరీ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, సో వీళ్ళు కూడా క్యాస్ట్కి సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలి. అలాగే ఓబీసీ సర్టిఫికేట్ అయితే లేటెస్ట్ 1 year లోపదైతే ఉండాలి, ఓల్డ్ వన్ అయితే ఉండకూడదు. అలాగే నాన్ క్రీమీ లేయర్ కూడా ఖచ్చితంగా ఉండాలి. తర్వాత ఐడెంటిటీ ప్రూఫ్ చూసుకున్నట్లయితే ఆధార్ కార్డ్ కానీ పాస్పోర్ట్ కానీ ఉండాలి. దాని తర్వాత వ్యాలిడ్ సర్టిఫికేట్ విత్ పీడబ్ల్యూడీ ఎవరైనా ఉంటే వ్యాలిడ్ సర్టిఫికేట్ అయితే అది కూడా ఉండాల్సి ఉంటుంది. సో ఇక్కడ వాకిన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకు హైదరాబాద్కి సంబంధించి July 21కి అయితే ఉంది. July 21, 2025
హైదరాబాద్లో ఉంటుంది. ఇక్కడ మెన్షన్ చేసినటువంటి లొకేషన్లో ఉంటుంది. సో ఈ లొకేషన్కి మీరైతే వెళ్ళాల్సి ఉంటుంది. సిఎల్డిసి నలంద కాంప్లెక్స్ టిఐఎఫ్ఆర్ రోడ్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈసీఐఎల్ పోస్ట్ హైదరాబాద్ 500062. సో ఈ లొకేషన్లో మీకు హైదరాబాద్లో ఉంటుంది. దాంతోపాటు కోల్కతాలో ఉంది, ముంబైలో ఉంది, అలహాబాద్లో కూడా ఉంది. బట్ మనకు ఆంధ్ర తెలంగాణ వాళ్ళకైతే హైదరాబాద్ నియర్ బై అండ్ హైదరాబాద్లోనే జాబ్ చేయాలనుకుంటారు కాబట్టి సో తప్పకుండా హైదరాబాద్ లొకేషన్లోనే అటెండ్ అవ్వండి. మీకు జాబ్ పోస్టింగ్ కూడా హైదరాబాద్లోనే ఉంటుంది. తర్వాత సెలక్షన్ మెథడ్ చూసుకున్నట్లయితే మీకు సో ఇక్కడ ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదు మీకు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్కి సంబంధించి 20% మార్క్స్ అయితే 20% ఆఫ్ వెయిటేజ్ అయితే ఇస్తున్నారు బీటెక్ బీఎస్సీ వాళ్ళకి. తర్వాత పర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ ఆన్ కాంట్రాక్ట్ సో దీనికి 30 మార్క్స్ అయితే ఇస్తున్నారు. అంటే 3 years ఎక్స్పీరియన్స్కి 15 మార్క్స్ అయితే ఇస్తారు. తర్వాత ఎవ్రీ ఇయర్కి 5 మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. మ్యాక్సిమం 30 మార్క్స్ వరకు అయితే మీకు యాడ్ అవుతాయి. సో 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే 15 మార్క్స్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి ప్రాజెక్ట్ ఇంజనీర్ అనే పొజిషన్కి మాత్రమే. తర్వాత రిలవెంట్ ఎక్స్పీరియన్స్కి టెక్నికల్ ఆఫీసర్ లేదా ఆఫీసర్ అండ్ కాంట్రాక్టర్ పొజిషన్కి 1 yearకి 10 మార్క్స్ అయితే ఇస్తున్నారు. దాని తర్వాత ప్రతి ఇయర్కి 10 మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. సో మ్యాక్సిమం 30 years వరకు 30 మార్క్స్ వరకే యాడ్ అవుతుంది. తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. దీనికి వచ్చేసి 50 మార్క్స్ అయితే ఉంటుంది. ఎక్స్పీరియన్స్కి సంబంధించి ఏదైనా అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ కాలేజెస్లో కానీ ఇంటర్న్షిప్ కానీ ప్రాజెక్ట్ వర్క్ కానీ సో ఇలాంటివి ఏవి ఎక్స్పీరియన్స్ కింద కన్సిడర్ చేయము అని చెప్తున్నారు వీళ్ళు. సో అది కాకుండా మీరు ఏదైనా కంపెనీలో జాబ్ చేసింది కానీ ఏవైనా గవర్నమెంట్ సెక్టార్స్లో కానీ వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ కానీ ఉంటే అదైతే పెట్టుకోవచ్చు. అయితే మీకు రిజిస్ట్రేషన్ అట్ ద వెన్యూ టైం విల్ బీ సో మీకు రిజిస్ట్రేషన్స్ వచ్చేసి 9 to 11:30 మధ్యలో ఉంటుంది. మీకు మార్నింగ్ 9 to 11:30. సో మీకు బిఫోర్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు 8:30 కల్లా రీచ్ అవ్వండి ప్లేస్కి. సో తొందరగా ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ 2 చేసుకుంటేనే మీరు నెక్స్ట్ ఫర్దర్గా ప్రాసెస్కి అనేది ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ అది చేసుకోకపోతే మాత్రం మిమ్మల్ని అయితే కన్సిడర్ చేయరు. సో రిజిస్ట్రేషన్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. సో ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ ఆల్ ఎలిజిబుల్. అంటే మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. సో ఇలా కిందికి వెళ్తే ఇంకా మీకు ఇక్కడ క్లియర్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి పోస్టులకు సంబంధించి. అలాగే క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. నేను దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను. ఒకసారి మీరైతే అక్కడ నుంచి యాక్సెస్ అవ్వండి. అయిన తర్వాత క్లియర్గా చెక్ చేసుకొని మీకు సరిపడా పోస్టులు ఏవైతే ఉన్నాయో చూసుకొని మీరైతే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి.